అన్న నమస్తే, మీ పేరన్నా? కొండవేటి శ్రీనివాస్ అన్న ఏం చేస్తారు? బిజినెస్ అండి. ఏంటన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లో కానీ, నిన్న వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో కానీ మాట్లాడుతున్నారు. ప్రజలంతా కూడా కంపేర్ చేసుకుంటూ ఉన్నారు, అసలు ఏ ప్రభుత్వం బాగుంది. ఎందుకంటే గత 5 ఏళ్ల పాలన చూశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 3 సంవత్సరాల పాలన చూస్తూ ఉన్నారు. అసలు ఏ పాలన బాగుందో ప్రజలందరూ కంపేర్ చేసుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సూపర్ పాలన అందించాడు జగన్మోహన్ రెడ్డి, కానీ కూటమి ప్రభుత్వ నాయకులు అసలు ప్రజలనే పట్టించుకోవట్లేదని చెప్పి కంపేర్ చేసుకుంటున్నారు ప్రజలు. ఈసారి గట్టి బుద్ధి చెప్తారు కూటమి ప్రభుత్వ నాయకులకి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఏం చెప్తారు? గౌరవ జగన్మోహన్ ప్రతిపక్ష నాయకుడు కూడా హోదా లేదు ఆయనకి. ఆ ప్రతిపక్ష నాయకుడు ఆయన అందాం అనుకున్నా. ఆయన ఏది అంటారు చూసారా, ఏదో సామెత ఉంది, గెలవలేక మధ్యలో దరువు అన్న సామెత ఉంది చూసారా, అలా మాట్లాడతారు. ఆయన హయాంలో జరిగిన ఆ గవర్నమెంట్ ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన చాలా అవకతవకలు కప్పిపుచ్చుకుని మాట్లాడుతూ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఏదో ప్రజల మీద ప్రేమ ఉన్నోడి మీద మాట్లాడి అసత్యాలను ప్రచారం చేస్తే కూటమి ప్రభుత్వం మీద అసత్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి, ముందే రాసుకున్న స్క్రిప్ట్లు ప్రెస్ మీట్లు పెట్టి, లైవ్ ప్రెస్ మీట్ రమ్మండి, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఆయన లైవ్లో సమాధానాలు చెబుతారు ఆయన ప్రశ్నకి. అలా కాకుండా రోడ్ల మీద అసెంబ్లీకి వెళ్లకుండా రోడ్ల మీద పడి తిరుగుతూ సానుభూతి యాత్రలను చేస్తూ రౌడీలకి గోండాలకు సపోర్ట్ చేస్తూ ఈయన ఇప్పటికీ ఆ ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ మళ్ళీ ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు నాటకాలు ఎందుకు ఆడతారండి? ఇలాంటి వాటికి ఈయన సమాధానం చెప్పకుండా కూటమి ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరగట్లేదు. ఈరోజు అమరావతిలో చూసుకుంటే నువ్వు ఆయన 2014లో చేసిన అభివృద్ధిని సర్వనాశనం చేసావు 2019లో నువ్వు వచ్చి. మళ్ళీ 2020 నీకు ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకుని అమరావతి రైతులకు చేసిన నువ్వు అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ రైతులు నిన్ను చెంపదెబ్బ కొట్టి నిన్ను రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రైతులు పడిన బాధని ప్రజలంతా గుర్తు చేసుకుని నీకు తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తే మళ్ళీ నువ్వు అమరావతి రైతుల మీద అలాంటి మాటలే మాట్లాడుతూ అమరావతిలో అభివృద్ధి ఏం జరగట్లేదని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తున్నావు. ఈరోజు అమరావతిలో ఎన్ని కనెక్టివిటీ రోడ్లు పడతాయి. నిన్నగాక మొన్న సీడీ యాక్సిడెంట్ రోడ్డు కూడా ఓపెన్ చేశారు. దానివల్ల ఎంత కనెక్టివిటీ పెరుగుతుంది, ఎంత అభివృద్ధి జరుగుతుంది అమరావతిలో, ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఇప్పుడే పూడిపోసుకుంటున్నాయి. అంతేగాని నీకు ఇప్పుడు 1 సంవత్సరంలో అన్నీ అయిపోవు, దాన్ని జరుగుతా తీసుకెళ్ళాలి. నువ్వు సగం చేసిన దాన్ని మళ్ళీ విధ్వంసం చేసావు, మళ్ళీ మొదటి కాడి నుండి మొదలెట్టుకుంటా వచ్చారు కూటమి ప్రభుత్వం. దాన్ని జరగనే ఉన్నాయి, అంతేగాని అసత్యాల ప్రచారం చేయమాకండి దయచేసి. ప్రజలంతా కూడా కంపేర్ చేసుకుంటున్నారు జగన్ పాలనకి కూటమి ప్రభుత్వ నాయకుల పాలనకి ఎలా ఉందో కంపేర్ చేసుకుని. ఈసారి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు కూటమి ప్రభుత్వ నాయకుల కంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానిస్తున్నారన్న. ఏంటి అసలు కంపేర్ చేసుకుంటున్నారన్న ప్రజలు? ఎందుకు కంపేర్ చేసుకోవట్లేదండి ప్రజలకు తెలియదా విధ్వంసం ఎక్కడ జరిగింది? గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో జరుగుతుందని అన్నారు. అసలు లాస్ట్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఏం జరిగిందండి? ఇసుక ఎంత దారుణంగా అమ్ముకున్నారండి. ఎంత అసలు మద్యం డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? ఎవరి దగ్గరికి వెళ్ళి మద్యం డబ్బులు? మద్యంలో ఎంత అసలు మద్యపాన నిషేధమే నేను చేసేస్తా అన్నాడు. పాదయాత్ర చేస్తాం, మద్యపాన నిషేధం చేశారా? మద్యపాన నిషేధం చేయకపోగా నాసి రకం మందుని అమ్మి అత్యధిక డబ్బులు తీసుకుని దాన్ని ఎవరి జేబుల్లోకి వెళ్ళి మనందరికీ తెలుసు కదా. దీన్ని ఎందుకని మాట్లాడు? ఇసుకని ఎంత దోపిడీ చేశారో, తవ్వేశారు అడ్డగోలుగా మైనింగ్ చేసి. ఒక సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే 50,000 పలికింది ఒక లారీ లోడు. తాటర లోడు 20,000 30,000 పలికింది. మరి ఆ సామాన్యుడు బాగుపడ్డా? ఇప్పుడు కంపేర్ చేసుకోండి. ఇవాళ ఎంతమంది సొంత ఇంటి కళలు నెరవేర్చుకుంటున్నారు ఈ ఇసుక ఇసుక వల్ల. దాన్ని కంపేర్ చేసుకో ప్రజలందరూ గమనిస్తున్నారు. పథకాలు ఎందుకు అంటలేదండి ఆయన? అలాగే కూటమి ప్రభుత్వంలో పథకాలు అనట్లేదని మాటలు. పథకాలు ఎందుకంటే ఇవాళ ఆయన ఎప్పుడైనా సరే 4,000 5,000 3,000 పింఛన్లు వికలాంగులు. కానీ ఇవాళ వికలాంగులకి ఏదన్నా ఆపదొస్తే ఆ కుటుంబానికి అండగా ఉండటం కోసం మంచం మీద పడితే 15,000 రూపాయలు కూటమి ప్రభుత్వం అందిస్తుంది. అది ఎంత కుటుంబం గడుస్తుందండి? అది నేను కళ్ళారా చూస్తున్నాం, మేము కుటుంబం గడుస్తుంది. అలాగే వికలాంగులకి పింఛను 6,000, మధ్యస్థ వికలాంగులు 6,000, ఇంకా కొంచెం ఇది ఉన్న వాళ్ళకి 10,000, తర్వాత 15,000 పింఛను రాగానే పింఛను పెంచడండి. 22,000 రూపాయలు పింఛను 4,000 చేసేసారు. ఆ 2,000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆ 2,000 పింఛను 4,000 చేశారు. చేసి ఈ అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటా ప్రజల్ని ఎక్కడ తక్కువ కొన్ని చిన్న ప్రాబ్లం ఉన్నాయి, ఇచ్చిన హామీలు నిదానంగా నెరవేర్చుకుంటూ వెళ్తారు. ఎందుకంటే సంక్షేమం చూసుకోవాలి, అభివృద్ధి చూసుకోవాలి. ఈ రెండింటిని చూసుకోవడం వల్ల కొంచెం బ్యాలెన్స్ అటు ఇటుగా ఉంది. ఖచ్చితంగా ఇంకొక సంవత్సరంలోపు అనుకున్న పథకాలన్నీ ప్రజలకు ఖచ్చితంగా చేరవేరుతాయి. అవునండి.
ప్రజలందరూ బాగా కంపేర్ చేసుకుని ఆయన్ని 151 స్థానాల నుంచి 11 స్థానాలు తీసుకొచ్చి ఎందుకు కంపేర్ చేసుకున్నారండి? ఎందుకు ఆయనకి 150 స్థానాల నుంచి 11 స్థానాలు దేనికి వచ్చినాయి? ఇంత దిగజారిపోయాడు, ఎందుకు దిగజారిపోయాడు? ప్రజలు కంపేర్ చేసుకున్నారు కాబట్టి ఆయన అంత దించేశారు. ఆయన అన్నాడు కదా కంపేర్ గురించి. ఆయన గవర్నమెంట్లో మద్యం ఎంత కుంభకోణం జరిగిందండి? ఎక్కడికి వెళ్ళి ఆ డబ్బులన్నీ ఎంత నాసిరకం ముందు తయారు చేసి అమ్మేశారండి. ఆ డబ్బులన్నిటికీ దేనికి లెక్కలే ఉన్నాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళి ఇప్పుడు విచారణ కూడా జరుగుతుంది కదా మద్యం కుంభకోణం మీద. ఇది కంపేర్ చేసుకున్నారు ప్రజలు, అందుకే 11 స్థానాలు తీసుకొచ్చారు. ఇసుక అన్నారు. ఇసుక ఎంత సామాన్యుడి మీద ఎంత భారం పడిందండి? ఇసుకని 2 సంవత్సరాలు ఆయన అధికారంలోకి ఎక్కిన తర్వాత ఇసుకని 2 సంవత్సరాలు ఆపేశారు. కార్మికులు 2 సంవత్సరాలు రోడ్డు మీద పడ్డారు పని పాట లేక. ఇవాళ కూటమి ప్రభుత్వం వస్తమే కార్మికులు పని దొరికింది. అమరావతి మొదలెట్టారు, ప్రతి చాట అభివృద్ధి జరుగుతుంది, రోడ్లు జరుగుతున్నాయి, ఎంతమందికి పని వస్తుంది. ఇవన్నీ ఈ కంపేర్ చేసుకునే ప్రజలు ఆయన 11 స్థానాలు తీసుకొచ్చారు 150 స్థానాలని. ఇలా ప్రతి విషయంలోనూ ప్రజలు కంపేర్ చేసుకుంటున్నారు. అభివృద్ధి ఆయన గవర్నమెంట్లో జరిగిందా ఈ గవర్నమెంట్లో జరిగిందా అని ఆయన కంపేర్ చేసుకోమన్నారు కదా. ఒక్క రోడ్డు వేసాడండి ఆయన? ఒక్క రోడ్డు వేసాడా? గ్రామాల్లో పట్టణాల్లో కానీ ఒక రోడ్డు వేసి ఇవాళ మీరే చూస్తున్నారు. మీరు మీడియా మీకు తెలుసు కదా, ప్రతి చాట గౌరవ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామాల్లో పల్లె వెలుగులు ఎంత అభివృద్ధి పదవుల ముందుకెళ్తారు. ప్రతి రోడ్డు అభివృద్ధి పదవులు, రోడ్డు కనెక్టివిటీ పెరిగితే అభివృద్ధి పెరిగిద్ది. నువ్వు ఆ రోడ్లు అయిపోవడం వల్ల ప్రజలు ఎంతోమంది ఆ రోడ్లలో పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఆ కంపేర్ చేసుకుని నిన్ను 11 స్థానాలు తీసుకొచ్చారు. స్థానిక ఎలక్షన్స్ కూడా రాబోతున్నవి. కూటమి ప్రభుత్వ నాయకులు అధికారంలో ఉన్నారు. అధికార దాహం కోసం ఎంత చేయడానికైనా దిగజారిపోతారు వీళ్ళని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. పంచాయతీ ఎలక్షన్స్లో అందరూ ఒక యుద్ధంలా చేయడానికి రెడీ కండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు పిలుపునిచ్చిన పరిస్థితి అన్న. ఏంటి అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మరి గతంలో జగన్మోహన్ హయాంలో ఉన్నప్పుడు కూడా ఇలా పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి. అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే ఏం చెప్తారు అసలు మీరు? ఆయన అసత్యాలు మాట్లాడటంలో దిట్టండి. లాస్ట్ ఎలక్షన్లో గతంలో కూడా మనం 2019లో ఆయన హయాంలో కూడా పంచాయతీ ఎలక్షన్లు, స్థానిక ఎలక్షన్లు చూసాం. నామినేషన్ వేస్తాకు వచ్చిన 80 ఏళ్ళ 70 ఏళ్ళ వృద్ధుని కూడా కొట్టి లాక్కుని, రాయలసీమలో అనుకుంటా లాక్కుని నామినేషన్ వేయకుండా ఎంత అరాచకం చేశారో. ఒక ఆడబిడ్డ నామినేషన్ వేస్తాకి వెళ్తే ఆవిడ సంఖలో ఉండి కూడా దీనిలో ఉండి కూడా నామినేషన్ పత్రాలు లాక్కుని వెళ్ళిపోయి రౌడీజం ఆడపిల్లల మీద ఎంతమంది మీద చేశారో చూసాం. అయినా సరే ఎక్కడా తగ్గకుండా నిలబడి చాలాసార్లు పోటీ చేశారు. ఇవన్నీ కంపేర్ చేసుకోలేదు ప్రజలు. ఆయన ఎందుకంటే అసత్యాలు మాత్రం పోటీ చేయలేక మధ్యలో తెరవన్నట్టు ఇవన్నీ ఆయన ఎందుకు మాట్లాడతారు? ఆయన హయాంలో ఎలక్షన్లు ఎలా జరిగినాయి, ఎలా చేపించాడు ఆయన? ఒక్కసారైనా ప్రజాస్వామ్యబద్ధంగా జరగనిచ్చారు ఆయన? ఇప్పుడు ఎలా జరుగుతాయో మీరు చూస్తారు. మీరు పోటీ పెట్టండి, మీరు భయం లేకపోతే మీరు పోటీ పెట్టండి, రండి పోటీ చేయండి. ప్రజాస్వామ్యబద్ధంలో జరుగుతుంది. మీ హయాంలో జరిగినట్టు జరగవు. ఎందుకంటే మీరు ఎంత దారుణంగా ప్రవర్తించారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు.